హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఒక ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ దీనిలో అయితే కాకరకాయ ఫ్రై చేయదు లేకుండా అయితే చేస్తున్నాను. అండ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తాతగొట్లు మరి ఇప్పుడు ఎట్లాగా పెద్దమ్మ దగ్గర లేవు. వెండి కొబ్బరి 10 రూపాయలు. 5 రూపాయల ప్యాకెట్లు 2 తెచ్చేయాలి. అండ్ చెప్పాను కదా, ముందు చెప్పినట్టు కాకరకాయ ఫ్రై చేయడానికి అయితే కాకరకాయ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం గర్గర్గా ఉన్న పార్ట్ అంతా తీసేసి నీటి క్లీన్ చేసుకున్నా. అండ్ యాక్చువల్గా ఇవైతే చెట్టుకాయలు అమ్మమ్మ పంపించిందనమాట. దగ్గర ఒక 750 గ్రామ్స్ ఉంటాయన్నమాట. అంటే 1/2 కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ అనమాట. సో అది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మాకు సమ్మర్ లో చాలా బోర్ కొడుతుందా? ఎంజాయ్ చేస్తున్నారా మీరు? ఏమ్మా ఎందుకు బోర్ కొడుతుంది? వచ్చినప్పుడు ఆడుకుంటున్నారు వెళ్ళిపోయి రోడ్లు ఎక్కి. ఎండ ఎక్కువ వచ్చేస్తుందా? స్నాక్స్ ఏమన్నా తిన్నావు మరి ఇప్పుడు ఈవినింగ్? నువ్వు ఏం కొనుక్కొని తిన్నావు? జున్ను తినలేదా? ఈ సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ స్నాక్స్కి రోజుకి ఇద్దరి మీద 60 రూపీస్ అవుతున్నాయి అన్నమాట. బయట సిరితిండ్లు బాగా ఎక్కువ తింటున్నారు. వీళ్ళ మిస్కి తెలిస్తే వీళ్ళ మిస్ నెంబర్ కంప్లైంట్ పెట్టండి. సతీష్ వాళ్ళ మిస్ పేరేమో పంకజవల్లి మిస్, విఘ్నేష్ వాళ్ళ మిస్ పేరు సరే సరే వదిలే చెప్పండి. ఇదిగో ఇక్కడ ఉంది దగ్గర ఎండి కొబ్బరి. మొన్న అంతే నైట్ టైము వీడికి ఆకలేస్తుందని చెప్పా కదా అబ్బాయి. ఆ రోజు అట్టు పెట్టరా అంటే ఫస్ట్ పల్లి చట్నీలో ముంచాడు అట్టు మొక్క. నాకు అది వద్దనగానే అట్టును నాకేసి మళ్ళీ అల్లం పచ్చళ్ళలో ముంచుతున్నాడు ఆ మొక్క. అలాంటి అపర మేధావి, మామూలు మేధావి కాదు. ఏంటి 10 రూపాయలకి ఇదే? 10 రూపాయలు ఎండు కొబ్బరి అంట. ఒక్కల బాగా తీసుకొచ్చాడు వెళ్ళి. అండ్ ఇంకెక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మొత్తం అవన్నీ నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా దాన్ని అయితే మొత్తం చేదు పోవాలి కాబట్టి నీట్గా పసుపు అండ్ అట్లాగే సాల్ట్ కూడా వేసి బాగా స్క్వీజ్ చేసేసుకొని అట్లీస్ట్ ఒక 20 to 25 మినిట్స్ అన్నా సైడ్ పెట్టేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసే ముందు. అండ్ ఇట్లా అయితే చేదంతా పోయిద్ది అనమాట. అండ్ చూసారు కదా, ఇట్లా అయితే మొత్తం నీట్గా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇంకా కాకరకాయలు స్క్వీజ్ చేసుకొని చక్కగా ఏదైనా కవర్ చేసి ఒక సైడ్ పెట్టేసుకున్నాము. అండ్ ఇంకా దీనిలోకి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము, పప్పుల పొడి. అండ్ ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చట్నీ పప్పు ఉండిద్ది కదా, అదొక 4 లేదా 5 గుప్పిళ్ళు అట్లా తీసుకోవచ్చు. అండ్ 2 టైమ్స్కి అయితే వచ్చిద్ది అనమాట. సో అవి ఒక 4 గుప్పిళ్ళు తీసుకున్నాను అనమాట నేను. అండ్ ఇంకా అలాగే ఎండు కొబ్బరి ఒక 50 గ్రామ్స్ అట్లా ఉంటుంది అనమాట. ఇది 50 or 40 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా అదంతా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా. అండ్ ఎల్లుల్లిపాయ కూడా ఒక హాఫ్ అయితే వేసుకున్న, హాఫ్ వరకు. ఇంక ఇవన్నీ వేసుకొని చూసారు కదా, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ రెబ్బలను, చట్నీ పప్పు, ఇంక ఇవన్నీ వేసాక దానిలోకి మళ్ళీ పసుపు
అండ్ అట్లాగే సాల్ట్, అంటే ఎక్కువగా వేయకూడదు, మళ్ళీ ఏవైతే వెజ్జెస్ ఫ్రై చేస్తామో మళ్ళీ వాటిలో కూడా వేసుకుంటాం కాబట్టి ఎక్కువైపోయింది. సో చూసుకొని వేసుకోవాలి. సాల్ట్, అట్లాగే ఇది హోల్ గరం మసాలా అండ్ కారం, ఇంకా ఇవన్నీ వేసి నీట్గా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మిక్సీ పౌడర్ పెట్టేసాము అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఒక 15 minutes అట్లా అవుతుంది అనమాట. ఇంకా వీటిని కాకరకాయ ముక్కలు మనం స్క్వీజ్ చేసుకొని బాగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, వీటిని అయితే వాష్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోంచి కాకరకాయలోంచి చేదైతే రిలీజ్ అయ్యే ఉండిద్ది. సో నేనైతే 15 minutes వెయిట్ చేశాను. 8 అట్లా అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా కుక్ చేసేద్దామని చెప్పి అయితే 15 minutes తర్వాత ఇట్లా నీట్గా అయితే వాష్ చేసేసుకుంటున్నా చిల్లుల గిన్నెలో వేసుకొని. ఇంకా ఇట్లా షింక్ వాటర్తో ఒకసారి మంచినీళ్ళతో ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ నీట్గా గట్టిగా పిండేయాలన్నమాట, వాటర్ ఏం లేకుండా. ఇంక ఇట్లాగా ఒక కడాయి కానీ ఏదైనా తీసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని ఎంత కావాలో అంత క్వాంటిటీ, ఇంకా దానిలో అయితే ఇంకా డైరెక్ట్గా కాకరకాయ ముక్కలు అయితే వేసేయడమే, వాటర్ ఏమీ లేకుండా నీట్గా స్క్వీజ్ చేసుకొని. ఇంక ఇట్లా చూసారు కదా, ఇట్లాగా కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం అయితే వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. అంటే లిడ్ ఏమీ క్లోజ్ చేయకుండా దగ్గరుండి చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ పసుపు ఉప్పు పౌడర్లో వేసుకున్నాం కాబట్టి ఇంక ఇందులో చూసి వేసుకోవాలి. ఇట్లా బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట దగ్గరుండి. 5 minutesకి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఇట్లా అయితే ఆయిల్ బాగా కనిపించాలి, పీసెస్ అయితే బాగా ఫ్రై అయినాయి అనమాట. ఇంకా సో ఈ పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి. సో నాకైతే స్పైసీ అంత సరిపోలేదనిపించింది. కొద్దిగా మేము ఎక్కువగా స్పైసెస్ తింటాం కాబట్టి ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనమాట. అండ్ మంత్లీ వన్స్ అన్న ఇట్లా కాకరకాయ చేదు ఐటమ్స్ అయితే తింటే మనకి హెల్త్కి మంచిదన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. కాకరకాయ రైస్ కూడా కడిగి పెట్టేశాను. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, పిల్లలిద్దరి వరకే వేడి అన్నం. సో ఎట్లా వచ్చింది ఏంటనేది చూపిస్తా చూడండి. ఇంకా ఫ్రై అయితే ఇట్లా వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా అమ్మమ్మకి మా తోడుకోళ్ళ ఇద్దరికి కూడా పంపించాను. ఇంకా వైట్ రైస్ అయితే అవుతూ ఉండిందనమాట. బ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.